దసరా పండుగకు దూకుడు చూపిద్దామనుకున్న మహేష్ బాబుకు గట్టి షాక్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అవును మరి, విజయదశమి బరిలో మహేష్ బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విజయదశమి కోసం ఎదురు చూస్తున్నాడట. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. హారిక హాస్ని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ తొలివారంలో షూటింగ్ ప్రారంభమైన ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ గాసిప్స్ కి చెక్ పెడుతూ దసరా సందర్భంగా మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న స్పైడర్ సినిమాను దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ అయితే తమిళ, హిందీ భాషల్లో పోటీ ఉండకపోవడంతో పాటు తెలుగులోనూ దసరా సీజన్ కలిసి వస్తుందని స్పైడర్ టీం భావించారు. అయితే వెనక్కి వెళ్లిపోయిందని భావించిన పవన్ మూవీ మహేష్ సినిమాకు వారం ముందుగానే థియేటర్స్ కు వచ్చేస్తుండటంతో ఇప్పుడు స్పైడర్ కి కొత్త చిక్కొచ్చి పడింది. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో స్పైడర్ సినిమాను హై బడ్జెట్ తో తెరకెక్కించారు. దీంతో భారీ ఎత్తున రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. అయితే మహేష్ మూవీకి వారం ముందుగానే పవన్ మూవీ వస్తోంది కనుక ఆల్రెడీ థియేటర్స్ లో పవన్ మూవీ ఉంటుంది. మరోవైపు బాలకృష్ణ పూరి సినిమా కూడా సెప్టెంబర్ 29న రానుండడంతో ఇంకొన్ని థియేటర్స్ బాలయ్య మూవీకి కేటాయిస్తారు. సో ఈ త్రిముఖ పోటీతో స్పైడర్ కు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించడమే కష్టమంటున్నారు. మరి ఈ 3 సినిమాల నడుమ రసవత్తర పోరు ఎలా ఉండనుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.